2 రోజుల ఢిల్లీ పర్యటనలో ఏపీ సీఎం చంద్రబాబు ఉన్నారు. ఇవాళ ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు 7 కేంద్ర మంత్రులతోటి సీఎం చంద్రబాబు వరుసగా భేటీ కాబోతున్నారు. వివిధ అంశాలపై ఆ మంత్రులతోటి సీఎం చర్చిస్తారు. నూతన క్రిమినల్ చట్టాల అమలు తీరుతెన్నులపై జరిగే సమీక్ష కూడా సీఎం హాజరవుతారు. అలానే రేపు భారత మండపంలో జరిగే నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్లో పాల్గొననున్నారు సీఎం. ఏపీ అభివృద్ధి ధ్యేయంగా కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. రాష్ట్రానికి సంబంధించిన పలు ప్రాజెక్టులు, కేంద్ర పథకాలపై మంత్రులతో చర్చించి సహకారం కోరేందుకు ఢిల్లీ చేరుకున్నారు సీఎం చంద్రబాబు. ఇవాళ ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కంటిన్యూగా 7 కేంద్ర మంత్రులతో సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు. డిఫెన్స్, స్పేస్ మ్యానుఫ్యాక్చరింగ్, ఎలక్ట్రానిక్స్ తయారీ పరిశ్రమలు, పోలవరం, బనకచర్ల కేంద్ర సాయం, ప్రతి ఇంటికి తాగునీరు, రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టులు తదితర అంశాలపై కేంద్ర మంత్రులతో ప్రధానంగా చర్చించనున్నారు సీఎం చంద్రబాబు. అంతేకాదు నూతన క్రిమినల్ చట్టాల అమలు తీరుతెన్నులపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిర్వహించే సమీక్షకు చంద్రబాబు హాజరవుతున్నారు. We at East Point Group of Institutions offer a wide range of courses that provide limitless opportunities, building skills over 2 decades. ఆంధ్రప్రదేశ్ విధానపరమైన రోడ్ మ్యాప్ సమర్పించడానికి నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్లో పాల్గొనున్నారు సీఎం చంద్రబాబు. ఇవాళ ఉదయం 10 గంటలకు కేంద్ర పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషితో సీఎం చంద్రబాబు భేటీ అవుతారు. రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల్లో సహకారం గురించి చర్చిస్తారు. అలాగే ఉదయం 11 గంటలకి సౌత్ బ్లాక్ లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో సమావేశమవుతారు ముఖ్యమంత్రి చంద్రబాబు. BEL డిఫెన్స్ కాంప్లెక్స్, HAL, AMCA కార్యక్రమంతో సహా ఆంధ్రప్రదేశ్ వ్యూహాత్మక రక్షణ, ఏరోస్పేస్ కార్యక్రమాలపై చర్చిస్తారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి 12:45 వరకు శ్రమ్ శక్తి భవన్ లో జలశక్తి శాఖ మంత్రి CR పాటిల్ తో భేటీ అవుతారు. నీటి మౌలిక సదుపాయాలు, పెండింగ్ లో ఉన్న నీటిపారుదల ప్రతిపాదనలపై మాట్లాడతారు ముఖ్యమంత్రి. ఇక మధ్యాహ్నం 1 గంటకు సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తో సమావేశమవుతారు. నూతన పరిశోధనలు, ఆవిష్కరణ, పారిశ్రామిక విజ్ఞాన సహకారాలపై కేంద్ర మంత్రితో చర్చిస్తారు సీఎం. సాయంత్రం 3 గంటలకు నార్త్ బ్లాక్ లో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ అవుతారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిపై సుదీర్ఘంగా చర్చించి మెరుగైన ఆర్థిక కేటాయింపులు చేయాలని, రాష్ట్ర అభివృద్ధికి మద్దతుగా నిలవాలని కోరనున్నారు సీఎం. ఇక సాయంత్రం 4 గంటలకు కేంద్ర హోంమంత్రి అధ్యక్షతన కొత్త క్రిమినల్ చట్టాల అమలుపై జరిగే కీలక సమీక్షా సమావేశానికి హాజరవుతారు సీఎం. తర్వాత రాత్రి 9 గంటలకు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ను కలుసుకుంటారు సీఎం చంద్రబాబు. డిజిటల్ మౌలిక సదుపాయాలు, భవిష్యత్ సాంకేతిక ఆర్థిక వ్యవస్థలో ఆంధ్రప్రదేశ్ పాత్రపై చర్చిస్తారు. ఇక రేపు ఉదయం 9 గంటలకు భారత మండపంలో జరిగే నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్తో కలిసి హాజరవుతారు ముఖ్యమంత్రి. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ సంస్కరణాపరమైన పాలనా నమూనాను వివరించి కీలక అభివృద్ధి కార్యక్రమాలను హైలైట్ చేస్తారు. రాష్ట్రం సమగ్ర, స్థిరమైన వృద్ధిని సాధించడానికి కేంద్రం నుండి అందాల్సిన సహకారాన్ని కోరుతారు ఏపీ సీఎం చంద్రబాబు.